నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ఏలూరు జిల్లాలో పెద్దవాగు కట్ట తెగడంతో జిల్లా అధికారులతో అర్ధరాత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఏపీ సీఎం చంద్రబాబు వరద పరిస్థితిని పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలంటూ ఆదేశం. గంజాయి ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్. గంజాయి ఇతర మత్తు పదార్థాల సేవనం నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించాలంటూ అధికారులకు ఆదేశం. ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కోరుతూ లేఖ రాసిన వైసీపీ అధినేత జగన్ ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయి అనే అంశాన్ని తమ దృష్టికి తీసుకువస్తానంటూ వెల్లడి. విజయవాడ నగరంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన ఇండియా సిల్క్ గ్యాలరీని ప్రారంభించిన మాజీ జెడ్పీటీసీ చైర్పర్సన్ గద్దె అనురాధ. ఇక డీటెయిల్స్ చూస్తే ఏలూరు జిల్లాలో పెద్దవాగు కట్ట తెగడంతో జిల్లా అధికారులతో అర్ధరాత్రి సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఏజెన్సీలో అనేక గ్రామాల్లోకి వరద నీరు పోటెత్తింది. దీంతో జనం సమీప కొండలపైకి పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. కోస్తాంధ్రలో అక్కడక్కడ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల కుండపోతగా వర్షం పడింది. ఏలూరు జిల్లాలో పెద్దవాగు కట్ట తెగడంతో జిల్లా అధికారులకు సీఎం చంద్రబాబు అర్ధరాత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గంజాయి ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రంలో గంజాయి ఇతర మాదక ద్రవ్యాల వినియోగం నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలో నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 7వ అపెక్స్ లెవెల్ సమావేశం జరిగింది. అన్ని రాష్ట్రాల సీఎస్లు, డీజీపీలు, ఇతర అధికారులు వర్చువల్ గా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కొరకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న అత్యంత దారుణమైన పరిస్థితులు, క్షీణించిన శాంతి భద్రతల అంశాన్ని తమ దృష్టికి తీసుకువస్తానంటూ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని, యంత్రాంగం నిస్తేజంగా మారిపోయిందన్నారు. ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందంటూ జగన్ ఆరోపించారు. నగరంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన ఇండియా సిల్క్ గ్యాలరీని మాజీ జెడ్పీటీసీ చైర్పర్సన్ గద్దె అనురాధ లాంఛనంగా ప్రారంభించారు. ఇండియా సిల్క్ గ్యాలరీ మొట్టమొదటిసారిగా విజయవాడలో ఏర్పాటు చేశారు. బృందావన్ కాలనీలోని ఏ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్పోను మాజీ జెడ్పీటీసీ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత గద్దె అనురాధ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 14 రాష్ట్రాల నుండి వచ్చిన వ్యాపారస్తులు నగరంలో ఎక్స్పో అండ్ సేల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గతంలో విజయవాడలో ఎన్నో ఎక్స్పోలు ఏర్పాటు చేసినప్పటికీ వాటిని తలదన్నే రీతిలో నాణ్యత మరియు అధునాతన డిజైన్లలో ఈ ఎక్స్పో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సిల్క్ గ్యాలరీ మొట్టమొదటిసారిగా విజయవాడలో A1 కన్వెన్షన్ హాల్లో ఇక్కడ వివిధ రాష్ట్రాల నుండి మంచి హ్యాండ్లూమ్, అదేవిధంగా సిల్క్ మార్క్, హ్యాండ్లూమ్ మార్క్, సిల్క్ మార్క్ మనకి చక్కటి 8 స్టేట్ల నుంచి 14 స్టేట్స్ నుంచి అనేక రకాలు చాలా ప్యూర్ క్వాలిటీగా ఈ రోజున ఇక్కడ కొలువు తీరున్నాయి. మొట్టమొదటిసారిగా
మనకి ఈ ఇండియా సిల్క్ గ్యాలరీ అనేది హైదరాబాద్లో ఎన్నో రకాలుగా ఎన్నో ఎగ్జిబిషన్స్ జరిగినాయి. మరి విజయవాడలో మొట్టమొదటిసారిగా మన ఇండియన్ సిల్క్ బోర్డ్లో డీడీగా వర్క్ చేస్తూ శ్రీనివాస్ గారు మరి ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేయటాన్ని వారిని మనం అభినందించాలి. ఎందుకంటే ఈ రోజున మహిళలు మరి భిన్నత్వంలో రకరకాలైన మరి కళల్ని ఆదరిస్తూ ఉన్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క మహిళ కూడా ఒక చక్కటి అంటే ప్యూర్ క్వాలిటీని కట్టాలని ఒక ఆసక్తి అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. అటువంటిది ఇక్కడ మనం వెనక్కి తిరిగి చూసుకోకుండా మొత్తం కూడా చక్కటి సిల్క్ మార్క్, అదేవిధంగా హ్యాండ్లూమ్ మార్క్, మనకి ఎక్కడ పవర్లూమ్ అనేది కనబడదు. ఎవరికైనా కూడా ఇవాళ ఇది పవర్లూమా హ్యాండ్లూమా అనేది మనం జడ్జి చేసుకోలేం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి తృప్తిగా ఇది మనం టోటల్ హ్యాండ్లూమ్ అనే ఒక తృప్తితో మనం వెళ్ళొచ్చు. అంతేకాకుండా మరి ఇక్కడికి తీసుకొచ్చిన ప్రతి ఒక్క వీవర్ కూడా మరి ఇది డిప్యూటీ డైరెక్టర్గా సెంట్రల్ సిల్క్ బోర్డులోనే సిల్క్ మార్క్ ప్రమోషన్ చేసి రిటైర్డ్ అయ్యాను. సో నేను వీవర్ కమిటీ నుంచి వచ్చాను కాబట్టి మా వీవింగ్ కమిటీ వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ ఇద్దాం ఉద్దేశంతోనే హైదరాబాద్ నేను శ్రీకాకుళం వాస్తువులైన ఉద్యోగరీత్యా హైదరాబాద్ సెటిల్ అయ్యి అక్కడి నుంచి ఈ తాలూకా బ్రాండ్ ఇండియన్ సిల్క్ బ్రాండ్ ఎక్స్పో నేను ఆల్ ఓవర్ ఇండియా వెళ్తూ మన ఒక మంచి ప్లాట్ఫాము మన వీవర్స్కి కమ్యూనిటీకి ఇచ్చి ఒక మంచి ఒక సిల్క్ మార్కు హ్యాండ్లూమ్ మార్కు కలిగి ఉన్న వస్త్రాలని మెయిన్లీ హ్యాండ్లూమ్స్ని ప్రమోట్ చేస్తూ అన్ని ప్రదేశాలకు వెళ్ళి విజయవాడ ఫస్ట్ టైం మన ఆషాఢ మాసం శ్రావణ మాసం వస్తుందండి. ఇక్కడ విజయవాడలో పెట్టాను. అద్భుతంగా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇక్కడ అందరూ వచ్చి ఒక్కటే ప్రార్థిస్తున్నానంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇది 22 వరకు ఉంటుందండి. ఇంకా 4 days ఉన్నది. ఇక్కడ ఇన్ని వెరైటీస్ ఇంకా ఎక్కడ దొరకండి. వ్యూవర్స్ డైరెక్ట్గా వస్తున్నారు కాబట్టి మీకు ప్రైస్ కూడా డైరెక్ట్గా ఉంటుంది. గవర్నమెంట్ డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి ఆ డిస్కౌంట్స్ కూడా అవైల్ చేసుకోండి అని ప్రార్థిస్తూ మీ తరపు నుంచి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. నా పేరు శ్రీనివాస్ అండి, వైస్. మున్సిపాలిటీలో డ్రైన్లు, పూడికతీత పనులకు 50 కోట్ల రూపాయల నిధులను కేటాయించినట్లు మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. రాష్ట్రంలోని 106 మున్సిపాలిటీలో డ్రైన్ల పూడికతీత పనులకు 50 కోట్లను ప్రభుత్వం విడుదల చేసినట్లు మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. వచ్చే 10 రోజుల్లో అన్ని డ్రైన్లలో 100% పూడికతీత పనులు పూర్తి చేయాలంటూ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 106 మున్సిపాలిటీల్లో 17 మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు చెప్పారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఎమ్మెల్యే బోండా ఉమా వెల్లడించారు. సింగనగర్ ప్రాంతంలోని ప్రశాంతి హాస్పిటల్ నందు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీని ఎమ్మెల్యే బోండా ఉమా మాజీ కార్పొరేటర్ పిరియా జగదాంబ సోమేశ్వరరావుతో కలిసి వెళ్లి ప్రారంభించారు. గత వైసీపీ హయాంలో ఆరోగ్యశ్రీ పేదలకు అందని ద్రాక్షగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా అన్ని రకాల వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. సంతోషం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో సింగనగర్ ప్రాంతంలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరి ఎన్టీఆర్ వైద్య సేవ ప్రారంభించుకోవటం సంతోషంగా ఉంది. దానికి డాక్టర్ రవీంద్ర రెడ్డి గారికి, సోదరి డాక్టర్ పవిత్ర గారికి, ప్రశాంత్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడే ప్రారంభించుకోవడం జరిగింది హాస్పిటల్ని. ఈ ప్రాంతంలో పేదవాళ్ళు ఎక్కువ. ప్రభుత్వం ముఖ్యమంత్రి యొక్క ఆదేశాలు ఏంటంటే ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందాలి. ఎన్టీఆర్ వైద్య సేవ మీద ఏ జబ్బుతో ఏ అనారోగ్య సమస్యతో హాస్పిటల్కి వచ్చినా వాళ్ళకి ఆ అనారోగ్యం పోయే వరకు కూడా మరి ఆరోగ్యవంతులు అయ్యే వరకు కూడా ట్రీట్మెంట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు యొక్క ఆదేశాలు, ఆయన ఉద్దేశాలు, ఈ ప్రభుత్వం యొక్క తీరు అది. దానికే ఈరోజు నిదర్శనంగానే గత 5 సంవత్సరాలు భ్రష్టు పట్టినటువంటి ఆరోగ్యశ్రీ వ్యవస్థని
మళ్ళా గాడిలో పెడతా ఉన్నాం. దాదాపు కోట్ల రూపాయలు 1200 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించలేదని గతంలో డాక్టర్లు స్ట్రైక్ చేసినవి కూడా మనం చూసాం. హాస్పిటల్స్ మాకొద్దు ఈ ప్రభుత్వ స్కీమ్స్, ఆరోగ్యశ్రీ స్కీమ్స్ అని బయటకు వచ్చేసిన విషయాన్ని చూసాం. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన నెల రోజుల్లోనే ప్రశాంతి నర్సింగ్లోని ఇలాంటి హాస్పిటల్స్ సొంతగా వచ్చి మేము ప్రభుత్వ పరంగా ప్రభుత్వ స్కీమ్స్, ప్రభుత్వ పాలసీలని చేస్తామని చెప్పి డాక్టర్ సురేందర్ రెడ్డి గారు, రవీంద్రారెడ్డి గారు, అలాగే సోదరి ప్రశాంతి మరి అందరూ రావటం. రోజు ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సింగినగర్ పైపుల్ రోడ్ సర్కిల్లో ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ నుంచి ఆరోగ్యశ్రీలో మన దగ్గర మెడికల్ కానీ, జనరల్ సర్జరీ కానీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, క్రిటికల్ కేర్, ఐసీయూకి సంబంధించి ఎలాంటి రోగాలకైనా మనకి ఆరోగ్యశ్రీ ద్వారా ఫ్రీగా ఉచితంగా చూసే అవకాశం లభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఈ రోజు నుంచి చుట్టుపక్కల అంతా కూడా ఎక్కువ ఆరోగ్యశ్రీ మీద డిపెండ్ అయ్యే జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ సేవలను ఉపయోగించుకొని, ఒక ఆరోగ్యశ్రీ కాదు ఈహెచ్ఎస్ కూడా ఉంది, మున్సిపాలిటీ వర్కర్స్ కానీ వాళ్ళు ఈహెచ్ఎస్ కూడా పెట్టుకొని ఫ్రీగా చేయించుకోవడానికి అవకాశం ఉంది. ఇన్సూరెన్సెస్ కూడా అన్నీ పెట్టాము. మీరందరూ కూడా ఈ సేవలను ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఉన్నాము. బోండా ఉమ్మ గారు ఈరోజు వచ్చి ఓపెన్ చేసినందుకు మేమందరం చాలా సంతోషిస్తూ ఉన్నాము. ఆయన ఉన్న బిజీ షెడ్యూల్లో కూడా వచ్చి ఎంకరేజ్ చేయాలని చెప్పి మమ్మల్ని వచ్చి ఓపెన్ చేశారు. చాలా సంతోషంగా ఉన్నాము. ఈరోజు బోండా ఉమ్మ గారు సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమ్మ గారు వచ్చి ఆరోగ్యశ్రీ సేవలు ఇక్కడ అంటే ఎన్టీఆర్ వైద్య విభాగం స్టార్ట్ చేశారండి. ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేయబడటం జరిగింది. సో ఇక్కడ మన ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయండి. అన్ని డిపార్ట్మెంట్స్, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ప్రసూతి విభాగము, పిల్లలకి సంబంధించి యూరాలజీ, నెఫ్రాలజీ అన్నీ అందుబాటులో ఉన్నాయండి. సో ఎన్టీఆర్ వైద్య విభాగంలో ఇక్కడ మేము అందరికీ సేవ చేయాలని మాకు ఎమ్మెల్యే గారు చెప్పారండి. మేము ఆ ఇంటెన్షన్ తోటే మేము కూడా స్టార్ట్ చేశామండి. సో ఆయన చెప్పిన తూచా తప్పకుండా మేము పాటిస్తాము. అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతోనే హాస్పిటల్ కూడా పెట్టడం జరిగిందండి. తప్పకుండా మేము అందరికీ అందుబాటులో తప్పకుండా ఉంటామండి. సాలూరులో మీడియా ప్రతినిధులతో మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర మాట్లాడారు. కూటమి పాలనలో హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలతో రాష్ట్రంలో ఆటవిక రాజ్యం, రెడ్ బుక్ పాలన సాగుతోందని మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు, పొంగనూరులో దళిత మాజీ ఎంపీ రెడ్డెప్ప, ఎంపీ మిథున్ రెడ్డిపై టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులకు, ప్రజలకు రక్షణ కరువయ్యిందన్నారు. ఎమ్మెల్యేల మీద కానీ, ఎమ్మెల్సీల మీద కానీ, మాజీ మంత్రుల మీద కానీ చేస్తున్న దాడులు ఏవైనా ఖండిస్తున్నాం. అలాగే జరుగుతున్న సంఘటనలన్నీ కూడా అరికట్టాలి. ఈ 2 నెలల్లో ఎన్ని సంఘటనలు జరుగుతాయి, ఇంకా ఉన్న 58 నెలలు ఎన్ని సంఘటనలు జరుగుతావో ఒకసారి ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ మనవి చేస్తున్నాను, మీరు దృష్టి పెట్టండి, మీరు బుర్ర పెట్టండి, పరిపాలన గురించి ఆలోచించండి, ఇవి అరికట్టండి. ఈ రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళమని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జై. ఏజెన్సీ ప్రాంతాల్లో పొంగుతున్న కొండవాగులు పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జంగారెడ్డిగూడెం మండలం పట్టినపాలెం వద్ద డైవర్షన్ రహదారిపై ప్రవహిస్తున్న జల్లేరు వాగు జంగారెడ్డిగూడెం నుండి ఏజెన్సీ గ్రామాలకు ఈ సందర్భంగా రాకపోకలు నిలిచిపోయాయి. ఎంపీడీఓ మండవ వెంకట రమణారావు ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఆ జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి ఉదయం పెనమలూరు మండలం కానూరు మహదేవపురం కాలనీలో ఉన్న ఎంపీడీఓ కుటుంబాన్ని కలిశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు మాట్లాడుతూ వైకాపా నేతల ఒత్తిళ్లతోనే వెంకట రమణారావు ఆచూకీ లేకుండా పోయిందన్నారు. ఈ నెల 14న ఇంటి నుండి మచిలీపట్నం బయలుదేరిన వ్యక్తి ఆ తర్వాత కనపడకుండా పోయారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ నెల 16వ తేదీన పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. విజయవాడలోని మధురనగర్లో ఏలూరు కాలువ వరకు వెంకట రమణారావు ఫోన్ సిగ్నల్ ట్రాక్ అయ్యి ఆగిపోయిందన్నారు. అదే రోజు అర్ధరాత్రి కాలువలో ఒక వ్యక్తి దూకినట్లు స్థానికులు చెబుతున్నారన్నారు. మా జిల్లాలో కావచ్చు చాలా క్రమశిక్షణతో అంకిత భావంతో ఉద్యోగం చేశారు. ఇవాళ జరిగిన సంఘటనలన్నీ కూడా చూస్తూ ఉంటే గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు
వారు చేసిన తప్పులన్నీ కూడా కింద స్థాయి అధికారుల మీద నెట్టేయడం, పై స్థాయిలో ఉన్న ఉన్నతాధికారులు కింద స్థాయి అధికారులను బాధ్యతగా చేయటం వల్ల నిజాయితీగా నిబద్ధతగా పనిచేసిన ఇటువంటి అధికారులు ఇబ్బందులు అవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ దృష్టికి మాధవ్ గారు అట్లాగే గోడే ప్రసాద్ గారు ఆయన్ని తీసుకెళ్ళడం జరిగింది. కలెక్టర్కి సంబంధిత అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చి ఇమీడియట్గా త్వరితగతిన ఎక్కడ ఆచూకీ అన్నీ కూడా త్వరితగతిన అన్ని చర్యలు తీసుకొని ప్రభుత్వ పరంగా ఎక్కడ ఆ కార్యక్రమాలను కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకొని ముందుకెళ్తా ఉంది. తప్పకుండా ఎవరైతే ఈ సందర్భంగా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారిని విచారణ చేయించి కుటుంబానికి న్యాయం చేసి తప్పకుండా ఎవరైతే కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన తమను విధుల నుంచి తొలగించారని ఏపీ స్పెషల్ పోలీస్ సివిల్ అసోసియేషన్ అధ్యక్షులు చిట్టిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు పోవడంతో కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారిందన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన చిట్టిబాబు గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా తమను తిరిగి విధుల్లోకి తీసుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. పోలీస్ ఆఫీసర్ స్టేట్ ప్రెసిడెంట్ చిట్టిబాబుని 2020 మన జనవరి 1 స్పెషల్ పోలీస్ ఆఫీసర్గా వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకుందండి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మమ్మల్ని 2 సంవత్సరాలన్నర అంటే 3 నెలల వరకు విధుల్లో ఉంచుకొని తర్వాత డ్యూటీలు ఆపేయడం జరిగిందండి. దానికోసం మేము పోరాడుతున్నాము. గత ప్రభుత్వంలో కూడా అందరి దగ్గరికి తిరిగి అన్ని అధికారులు. అయితే విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో మేము కూడా మా సహకారం మేము చేసామండి. మా 2156 మంది కుటుంబాలు ఈ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు మేము ప్రతి అధికారుల దగ్గరికి వెళ్ళాము. 1 మంత్ నుంచి తిరుగుతూనే ఉన్నాము. కానీ ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరిగిద్దని మేము అనుకుంటున్నామండి. కానీ ఇంకా మాకు ఎటువంటి స్పందన రాలేదు. అయితే ఇక్కడ చెక్ పోస్టులు మళ్ళీ మన హోమ్ మినిస్టర్ గారు చెక్ పోస్టులు పెడతా అంటున్నారు. ఆ చెక్ పోస్టులు పెడతా అంటున్నారు కాబట్టి మమ్మల్ని ఈ చెక్ పోస్టులు ఎంతమంది డ్యూటీ చేశాం కాబట్టి ఆ చెక్ పోస్టులలో మమ్మల్ని విధులు తీసుకుంటే మాకు దాని మీద అవగాహన మాకు ఉందండి. ఎలా చేయాలి, ఎలాగ ఉండాలి, మా డ్యూటీలు ఎలా ఉంటాం. ఎందుకంటే అదంతా ఫారెస్ట్ ఏరియా, ఏజెన్సీ ఏరియా అలా ఉంటాయండి చెక్ పోస్టులలో. ఆ గంజాయి కానీ లేకపోతే ఎటు నుంచి ఏమొచ్చినా మాకు తెలుస్తుంది. ఏమైనా ఇన్ఫార్మర్ల ద్వారా మాకు తెలుస్తూ ఉంటాయండి. దయచేసి మమ్మల్ని విధులు తీసుకోవాలి. మేము ఈ గవర్నమెంట్ని మేము ప్రాధాన్యపడి అడుగుతున్నామండి. దయచేసి చంద్రబాబు నాయుడు గారికి, మన డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారికి, హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి ఈ వీడియో చేరాలండి. మమ్మల్ని అందరినీ 2156 మంది కుటుంబాలని ఆదుకోవాలి. నా పేరు ధర్మచందు అండి. నేను ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ మాట్లాడుతున్నాను. విషయం ఏమంటే ఈరోజు మేము డిమాండ్గా ఏం అడగడం లేదండి. గత ప్రభుత్వంలో 2156 మందిని జియో ప్రకారం రిక్రూట్ చేశారు. ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కండక్ట్ చేసి రిక్రూట్ చేశారు. సో ఆ రోజు నుంచి కూడా మా స్పెషల్ పోలీసులు అన్యాయాలను అరికడుతూ అక్రమ రవాణాలను ఆపుతూ ఎన్నో కేసెస్, నెంబర్ ఆఫ్ కేసెస్ వేలల్లో పట్టారు. అది అందరికీ కూడా తెలుసు. సో గత ప్రభుత్వంలో ఏం చేశారంటే 2022 మార్చి 31న ఆ జియోను హోల్డ్ చేసి అందరినీ ఆపేశారు. సో అప్పటి నుంచి కూడా మేము తిరగని ఆఫీస్ అంటూ లేదు. పార్టీ ఆఫీసులు కూడా సరే గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు తిరిగాము, ఎటువంటి న్యాయం జరగలేదు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి భద్రతను తొలగించారు. రిపేరులో ఉన్న పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది ప్రభుత్వం. పలుమార్లు ఆ వాహనం మొరాయించడంతో ఆ వాహనం దిగి మరొక వాహనంలో వినుకొండ వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఏలూరు జిల్లాలో పెద్దవాగు కట్ట తెగడంతో జిల్లా అధికారులతో అర్ధరాత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఏపీ సీఎం చంద్రబాబు. వరద పరిస్థితిని పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలంటూ ఆదేశం. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్. గంజాయి, ఇతర మత్తు పదార్థాల సేవనం నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించాలంటూ అధికారులకు ఆదేశం. ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కోరుతూ లేఖ రాసిన వైసీపీ అధినేత జగన్. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయి అనే అంశాన్ని తమ దృష్టికి తీసుకువస్తానంటూ వెల్లడి. విజయవాడ నగరంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన ఇండియా సిల్క్ గ్యాలరీని ప్రారంభించిన మాజీ జెడ్పీటీసీ చైర్పర్సన్ గద్దె అనురాధ. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.